విద్యార్థుల్లో ఆత్మహత్యలు ఆందోళనకరంగా పెరిగాయా? జనాభా పెరుగుదల రేటును దాటేశాయా? రైతుల కన్నా విద్యార్థులే ఎక్కువ మంది సూసైడ్స్ చేసుకుంటున్నారా? ఎందుకు విద్యార్థుల్లో ఈ విపరీత ధోరణి? భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యల రేటు జనాభా పెరుగుదల రేటు కంటే ఎక్కువగా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ డేటా ఆధారంగా IC3 ఇన్స్టిట్యూట్ స్పష్టం చేసింది. మొత్తం ఆత్మహత్యల సంఖ్య ఏటా 2% పెరిగితే విద్యార్థుల ఆత్మహత్యలు 4% చొప్పున పెరిగాయని వెల్లడైంది. గత 2 దశాబ్దాల్లో విద్యార్థుల ఆత్మహత్యల రేటు జాతీయ సగటు కంటే 2 ఇంతలు పెరిగాయని తేలింది. 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యలో మగ విద్యార్థుల సంఖ్య 6% తగ్గగా మహిళా విద్యార్థుల ఆత్మహత్యలు 7% పెరిగాయి. దేశంలో 24 ఏళ్ల లోపు ఉన్న వారి సంఖ్య 58.2 కోట్ల నుంచి 58.1 కోట్లకు తగ్గిందని, విద్యార్థుల ఆత్మహత్యలు 6,654 నుంచి 13,044కి పెరిగాయని నివేదిక పేర్కొంది. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలోని మొత్తం ఆత్మహత్యల్లో ఈ 3 రాష్ట్రాల్లో 3వ వంతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్టూడెంట్ సూసైడ్స్ లో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. మొత్తం ఆత్మహత్యల్లో దక్షిణాది రాష్ట్రాల్లో 29%, 20 ఏళ్లలోపు వారే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత 5 ఏళ్లలో విద్యార్థుల్లో ఆత్మహత్యలు సగటున 5% మేర పెరిగాయి. మామూలుగా అయితే రాజస్థాన్లోని కోటాలో ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడతారని భావిస్తాం. మొత్తం సూసైడ్స్ లో రాజస్థాన్ 10వ స్థానంలో ఉంది. అక్కడ ఏడాదిలో 571 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లైనా అబ్జర్వ్ చేయాలి. 2, విద్యార్థికి ఏ రకమైన ఒత్తిళ్లు ఉన్నాయి, ఆ ఒత్తిడిలో నుంచి ఎటువంటి పరిజ్ఞానాన్ని మనం బయటికి తీసుకురావచ్చు అనేది కూడా నేర్పియాలి. 3, విద్యార్థికి జీవితానికి పట్ల అవగాహన ఏర్పరుస్తూ, అది ఎటువంటి అవగాహన అంటే అతను ఆసక్తికరమైనటువంటి అంశాలలో ఎక్కువగా పాల్గొంటూ, అలాగే రోజుకి కనీసం 1 గంట సేపు అయినా వ్యాయామం లాగా లేకపోతే ఒక ఆటల పట్ల ఎక్కువగా ఆసక్తి పెంచాలి. ఆఖరిగా విద్యార్థి తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఎంత ఉంటున్నాయి, ఏ విషయాలలో అతను ఎక్కువగా ఇది కాకుండా తన శరీరానికి తగినట్టుగా, వయసుకు తగ్గినట్టుగా, శ్రమకు తగినట్టుగా ఆహారాలను తీసుకోగలిగితే మనం వీటిని ఎక్కువగా నివారించగలుగుతాం. అన్నిటికంటే ముఖ్యమైనది, విద్య ఎప్పుడూ కూడా అందరి వస్తువులాగా విద్యార్థికి మారకూడదు. 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారిని పరిశీలిస్తే ప్రతి 7గురిలో ఒకరి మానసిక ఆరోగ్యం బాగాలేదు. మానసిక ఒత్తిడితో పాటు జీవితంపై విరక్తితో ఉంటున్నారు. వారిలో 41% మంది మాత్రమే మానసిక నిపుణుల దగ్గరికి వెళ్లాలనుకుంటున్నారని, మిగతా వారు పట్టించుకోవటం లేదని యునిసెఫ్ రిపోర్టులో తేలింది. 2021లో 164,033 మంది ఆత్మహత్యలు చేసుకోగా 2022లో 170,024 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. మొత్తం ఆత్మహత్యల్లో 7.6% పెరిగాయి. కోరిక అనేది అంతులేనటువంటి ఆకాశంలాగా మారిపోయింది. దానికి ఎటువంటి అంశాలలోకి వెళ్తున్నారంటే, తేలికగా డబ్బు రావాలని డ్రగ్స్, స్నేహితులతో పేరు ఎక్కువగా పొందాలని చెప్పి డ్రింక్స్, సొసైటీలో తనకు ఒక పేరు కావాలని చెప్పి తన యొక్క గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండ్నో అమర్చుకుంటే తనకు అన్నీ జరిగిపోతాయి అనుకోవటం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. తమిళనాడు విద్యార్థుల్లో ఆత్మహత్యలు 14% పెరగ్గా జార్ఖండ్ లో అది 15%. ఆత్మహత్యలు తగ్గాలి అంటే విద్యార్థులతో తల్లిదండ్రులు, టీచర్స్ కలివిడిగా ఉండాలి. మూఢనమ్మకాలు విడనాడటంతో పాటు మార్కుల గురించి ఒత్తిడి తీసుకురాకూడదు. వారిని ఎక్కువసేపు ఒంటరిగా వదిలేకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలి. కెరీర్ పై ఆందోళన, ర్యాగింగ్, వివక్ష, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు.